విచక్షణ కలిగిన అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇక్కడ పూర్ణ కుంభ స్వాగతాలు పలికి వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది. అంతకు మించి చేసి వాళ్ళకి ఆ ప్రధాన అర్చకుల చేత పూజలు పునస్కారాలు చేయించేసి ఆశీర్వచనాలు ఇప్పించేసి వాళ్ళందరూ కాళ్ళు పట్టేసుకుని మా ఓడి వదిలేండి అయ్యా బాబు, ఈ దొంగలందరినీ వేయించేసుకున్నారు వాళ్ళు. లేకపోతే 10 ఏళ్ళు పెట్టి ఎందుకు తిరుగుతాయండి? ఈ మధ్యలో ఒక మాట అనిపిస్తుంది, ఈ కేసు సిబిఐకి అప్పచెప్పాలన్నారు. ఏమండి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తోలు తీసి ఎండేసి వీళ్ళు గోడ కూర్చి వేయించలేరండి, గోడ తొక్కలేరు వెళ్ళి సిబిఐ రావాలా? సిబిఐ ఏం ఉద్ధరించిందో చూసాం కదా, 12 ఏళ్ళ నుంచి రోడ్డు మీద వదిలేసింది ఈ బందిపోటు దొంగని. ఏం పీకారు వాళ్ళు? వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు చేస్తే ఏం చేశారండి వాళ్ళు సిబిఐ వాళ్ళు? పొరపాటు కూడా సిబిఐ అడగకూడదు మీరు, కూటమి ప్రభుత్వం. వీళ్ళు చేత కాదా? ఎందుకు చేత కాదు? ఇక్కడ ఎంత బరిదెగించి మాట్లాడుతున్నట్టు ఇప్పుడు ఏమనుకున్నారంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యవాది, చట్టానికి రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాడో, రూల్ ఆఫ్ లా పాటిస్తాడో, వాళ్ళలాగా అరాచకం దుర్మార్గం మనం చేయకూడదని చెప్తున్నాడు ఆయన, డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. దాని అర్థం ఏంటంటే సన్నాసులారా గుర్తుపెట్టుకోండి, మీరు మీలాగా అక్రమ కేసులు దొంగ కేసులు పెట్టడాను, మీలాగా ఇళ్ల మీద దాడులు చేసి అర్ధరాత్రి అరెస్టులు ఉండవు. వీళ్ళు మీరు బుర్రలేని వాళ్ళు కాబట్టి అక్రమ కేసులు పెట్టి అధికారులు గోడపుచ్చి వేయించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఒక డాక్టర్ని, ఒక రెప్యూటెడ్ ఫ్యామిలీని తీసుకొచ్చి హెరాస్మెంట్ చేసి వాళ్ళు 3 IPSలో సస్పెండ్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. వీళ్ళు బుర్రన్న వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిగా వెళ్తారు కాబట్టి మీరు జీవితంలో పైకి లేకుండా గొయ్యి తీసుకెపెడుతున్నారు. అది డిఫరెన్స్ అండి. ఏమనుకుంటున్నారంటే చాలా మంది చంద్రబాబు నాయుడు ఇంకా ఒక కత్తి కర్ర పట్టుకుని వెళ్ళట్లేదు అనుకుంటున్నారు. వీళ్ళు చెప్పింది కూడా వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళ మేము చేస్తాం ఏంటంటే వాళ్ళ మీరు చేయాలి ఇలాగంటున్నట్టు వదిలేసేటం ఉన్నారు. వాళ్ళు చెప్పిందని అర్థం ఏంటంటే వాళ్ళు బుర్రలేదు కాబట్టి బుర్ర తక్కువ ఆలోచనలతోటి తప్పుడు కేసులు పెట్టి అవకతవక వ్యవహారం చేశారు. మాదంతా పెర్ఫెక్ట్గా సాక్ష్యాధారాలు సేకరించి వాడి జీవితంలో పైకి లేకుండా పెట్టేస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ మధ్యకాలంలోనూ వీళ్ళు కొంచెం సౌమ్యంగా వ్యవహరిస్తున్నారు కదా, ఎవరిని పట్టించుకోవట్లేదు కదా, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినా నీచంగా మాట్లాడినా ఈ లేకపోతే వీళ్ళు తప్పించుకొని మద్యం కేసులో ఓడు లేకపోతే వీళ్ళు ఎన్నాట్లో తప్పించి గనుల విషయంలో అందరూ తప్పించిపోతున్నా, ఇసుక విషయంలో 23 జిల్లాల కలెక్టర్లో మీద ఎన్జిటి కేసులున్నా ఎవడ మాట్లాడతలేదు. ఇదేదో బాగుందిరా బాబుని మళ్ళీ ఎగరేసుకుంటూ బయటకు వచ్చాడు. వీళ్ళ బోల్ట్లు ఉన్నట్లు బిగిస్తున్నారండి, వీళ్ళు తరంగా దాంట్లో బయటకు వస్తాం. దానికి కూడా ఏంటి, ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారని స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారని ఈ ఆఫీసర్ల మీద పగబట్టాడంట. అసలు ఆ కేసులో వీళ్ళు ముగ్గురికి సంబంధం లేదు, వీళ్ళు ముగ్గురులోనే లేరు. ఎవరు మన గున్ని విశాల్ గున్ని కానీ, కాంతిరాణా టాటా కానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, వీళ్ళు ముగ్గురు ఆ కేసుకి సంబంధం లేదు. ఆయన ఎవరో వేరే రఘురామరెడ్డి, కొల్లి రఘురామరెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇతనిలాగే చేసుంటే ఈ పాటికి అసలు ఈ రాష్ట్రాలు దేశం వదిలేసి పారిపోతారండి. వీళ్ళంతా పారిపోవాలని ట్రై చేశారు. అయితే ఈయనేం అంటలేదు కదా, మెదడుగా కూర్చుని ఇప్పుడు ఇదివరకట్లాగా అబద్ధాలు ఆడొచ్చనుకుంటున్నాడు. ఇది వాళ్ళకి తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డికి ముందు రెక్కలు నరికేస్తున్నారండి. ఇప్పుడు మీకు సినిమా చిన్న చెప్తాను, పెద్దలు ఉన్నప్పుడు సినిమా చెప్పకూడదు. దూకుడు సినిమాలో విలను ఆడ వెనకాల 10 మంది పరిగెడుతూ ఉంటారు, హీరో పరిగెట్టుకొస్తూ ఉంటాడు. నా వెనకాల వాళ్ళు ఉన్నారు కదా అని పరిగెడుతూ ఉంటాడు. ఒక్కొక్కడిని పక్క లాగేస్తాడు, చివరికి ఒకడు మిగులుతాడు, నన్ను వదిలేరా బాబు అని పెడతాడు, అయినా సరే కొట్టి చంపుతాడు. అలాగా ఈ రెక్కలని కట్ చేస్తున్నారు. వీళ్ళు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు కూటమి. ఎవడో కూడా ఇప్పుడు ఎవరో అసంతృప్తి అసహనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నాకు పూర్తిగా అర్థమైంది. చూడండి నీట్గా ఒక బాల్కి 3 వికెట్లు తీశారు మొన్న. గింగిరలు ఎత్తిపోయి వైసీపీ పేరు తలవడానికి కూడా ఇష్టపడకుండా జగన్మోహన్ రెడ్డి ముఖం చూడడానికి కూడా అసహించుకునేలాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అతను నెక్స్ట్ గుగ్లీ భరత్ చూడండి, రఘురామకృష్ణరాజు గారి కేసు. అవును, అది ఇవన్నీ ఎక్కడ డ్రైవ్ చేస్తాయని ఉన్నారు, అంతఃపురంలోకి వెళ్తాయండి ఇవన్నీ మెనగల్లగా. కీలకమైన కేసు అది. రైట్. స్వామీజీ, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు